వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి నా గుండె గుట్టి రొప్పి గుంగుసున్నది కుమారి తంతుకి స్వాగతం సుస్వాగతం. క్రైమ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజున వివాహ తంతు జరగబోతుంది కాబట్టి వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మీరు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, మీ యొక్క గ్రామంలో ఎప్పుడూ కని విని ఎరగని ఒక తంతు జరగబోతుంది. అత్యంత కిరాతకంగా, అత్యంత ఘోరంగా, అత్యంత దారుణంగా ఒక వివాహ తంతు జరగబోతుంది. ఆ తంతు జరగాలంటే బకరాలు కావాలి. ముందుగా పెళ్ళికొడుకు నాయన స్వాగతం, రావాలి తొందరగా. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమే. నువ్వు ఏడవాలన్నా, నువ్వు సంతోషించాలన్నా, నువ్వు కనాలన్నా నువ్వు ఈ బాండ్ మీద సైన్ చేయాలి. బాండ్ పేపరా? అవును. దేనికండి ఇది? చెప్తాను. ఈ మధ్యలో ఎక్కడ జరిగితే అక్కడ ఏ పనులు జరిగినా పెళ్లి పీటల మీదే పెటాకులు అయిపోతున్నాయి. అలా పెటాకులు అవ్వకుండా ఉండాలంటే ఈ బాండ్ మీద అగ్రిమెంట్ ఉండాలి. నేను సైన్ చేస్తాను. ఈ జన్మే కాదు, నెక్స్ట్ జన్మ కూడా వదలను నేను. బేషుగ్గా చేసావనైనా కంగ్రాచులేషన్స్. మరి పెళ్లి కొడుకు ఈ బాండ్ దేనికి, ఎందుకు పెట్టించుకుంటున్నారు, అసలు విషయం ఏంటి అనే విషయం తెలియకుండా ఈ పెళ్లి కొడుకు ఈ రోజున బాండ్ మీద సైన్ చేశాడు. ఈ అమాయకుడికి తెలియదు తద్వారా వచ్చే పరిణామాలు ఏంటో. లెటస్ వాచ్ ఏం జరగబోతుందో. మరి బేసిక్ గా పెళ్లి కొడుకు వచ్చేసాడు కాబట్టి పెళ్లి కొడుకు తర్వాత పెళ్లి కూతురు రావాలి కాబట్టి పెళ్లి కూతురు పెడతాం. అమ్మా పెళ్లి కూతురు తొందరగా వచ్చేయమ్మా. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో. ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా. వెళ్ళి కూర్చోమ్మా, ఎదేసలేకు. ఇది FTV కాదు, ఈటీవీ. ఇందుకు నీ పేరేంటి? సన్నీ లియోన్. అంటే స్టారా? కాదు, స్టార్. రెండు ఒకటే కదా. నేను చెప్పింది అదే కదా. బాండ్ మీద సైన్ పెట్టు. నాకు సంతం లేదు. పెట్టయితే సేమ్ మ్యాటర్, కాపీ పేస్ట్. వెళ్ళి కూర్చోమ్మా. ఇప్పుడు చెప్తాను. హలో ఒక్కడు ఆపండి. పెళ్లి మీకు కాదు. ఆ పెళ్లి ఎవరికి జరగబోతుందో తెలియాలంటే మీరిద్దరు కళ్ళు మూసుకోండి. ఓహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట. టామ్ టామ్ ఇంతకీ ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి వచ్చున్నాడు. ఇప్పుడు జరగబోయే తంతేంటి? లెటస్ వాచ్. బేబీ తేజ్. చేతులు ఎద్దు, చేతులు తీసేస్తాను. ఎక్స్టెల్ చేయకండి. పెళ్లి కొడుక ఒక్కసారి చేయి పైకెత్తు, కుడి చెయ్యి. అమ్మా పెళ్లి కూతురు ఎడం చేయి పైకెత్తు. చేతిలో చెయ్యి పెట్టుకోండి అమ్మా. చేతిలో చెయ్యేసి చెయ్యటి ఎంత హార్డ్ ఉంది, ఇదేంటి సాఫ్ట్ ఉంది? స్మూత్ ఉంది, బాగుంది. బాగుందా? పడుకుంటారు వెళ్ళి. ఎక్స్ట్రా చేయొద్దు, చదవండి. ఎక్స్పెక్ట్ చేశాను. చూశారు కదా తన నిజమైన స్వరూపం చూసి. ఇక్కడ పెళ్లి కొడుకు, ఇక్కడ పెళ్లి కూతురు విగత జీవులుగా పడిపోయారు. తర్వాత పరిణామం ఏంటి? ఏముండదు, చచ్చినట్టు పెళ్లి చేసుకుందండి. ఎందుకంటే బాండ్ ఉంది. ఒకసారి లేగండి. పంతులు గారు మాకు పెళ్ళొద్దు. ఎందుకొద్దు? పెళ్లి పేటల దాకా వచ్చిన పెళ్లిని ఆపేయమంటే నా బ్రతుకేం కావాలి సార్? మాకొద్దు సార్. వద్దు సార్. మీరు ఎంత వద్దన్నా ఇదిగో ఇక్కడ బాండ్ ఉంది, బ్యాండ్ భద్రాసిపోద్ది. సార్ ఇప్పుడు మగాడు అనుకోండి, మగాడు అంటాం, ఆడదే ఉంటే ఆడదే అంటాం, తేడా ఉంటే
మాడ అంటాం. ఇది ఏంటి సార్? ఏంటిది? ఇంతకి 1+1 ఆఫర్. మాకు ఆఫర్ వద్దు. ఏరా లైఫ్ స్టైల్ లో ఒక జీన్స్ కొంటే ఇంకో జీన్స్ ఫ్రీ అని 1+1 పడితే ఎగేసుకుంటే వెళ్ళిపోయి కొనేస్తారు. నువ్వేంటే నవ్వుతున్నావు? చంద్రబాబు లో చీర ఫ్రీగా వస్తారని చెప్పి 1+1 అంటే వెళ్ళిపోయి కొనేసుకుంటావా? మరి నన్ను ఎందుకు ఎంజాయ్ చేయరా బాబు? తాళిబొట్టు తీసుకుని కట్టు. కట్టను సార్ నేను. ఎందుకు కట్టావు? కట్టను. కట్టా. చూశారు కదా, తాళిబొట్టు కట్టాడు. నాయనా నువ్వు కూడా తాళిబొట్టు తీసుకో. కట్టాను కదా సార్ ఇప్పుడే. ఎక్కడ? నన్ను అర్థం బ్రతం బ్రతం దేదం పాపం ఏడుపం మొత్తానికి తాళిబొట్టు వరకు వచ్చింది ఘట్టం. తర్వాత ఘట్టం ఏంటి? శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆధారం దాచుతుంది కొత్త జీవితం. మొత్తానికి తలంబ్రాలు కూడా అయిపోయి తర్వాత ఘట్టం ఏంటి? ఆ తర్వాత ఉంగరాలు మార్చుకోవాలి. ఉంగరాలు మార్చుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? లెటెస్ట్ బాత్ డోల్గొనేవి. మీ ఉంగరాలు తీయండి అమ్మా ఒకసారి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అయ్యో నేను కాదండి. నేను కొట్టారా? ఏంటిందని మా ఆవిడ చేతులు లోపల గిలిగిలిగా గిలిగిలిగా అని చెప్పి చేతులు కలుపుతున్నావు. నువ్వేంటే నవ్వుతున్నావు? కొట్టింది నేను కాదు. నేను కొట్టాను. ఇందా నుంచి ఏంటి మా ఆయన చూసి ఒకటే నవ్వుతున్నావు? ఇప్పుడు తర్వాత ఘట్టం ఏంటి? ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకోండి ఆయన. పంతులు గారు, నా భార్య నేను పువ్వులో పెట్టి చూసుకుందాం అనుకున్నాను సార్. మరి చూసుకో, ఏమైందా ఆయన? దీనికి పువ్వులు పట్టుకెళ్ళాలా, ఫుల్ బాటిల్ పట్టుకెళ్ళాలా? నేను పూలు పెట్టుకుంటాను, ఫుల్ తాగుతాను. అది నాయన, తనకు బాధ వస్తే ఏడుస్తానన్నావు కదా. ఇప్పుడు రోజు ఏడాలండి. తనకు సంతోషం వస్తే నవ్వుతానన్నావు. నా బతికే నవ్వులు పాలు అయిపోయిందండి. తన కడుపు వస్తే కంటానన్నావుగా. కడుపు దాని వల్ల నాకు వచ్చేలాగా ఉంది. వద్దు సార్. ఎందుకొద్దు? వద్దు సార్. ఎందుకొద్దు? పంతులు గారు ఇలా ఉంటే మీరు నెక్స్ట్ దీనికి వెళ్ళరు. నెక్స్ట్ ఏంటో చెప్పండి. తర్వాత జరగబోయే ఘట్టం ఏంటి? ప్రతి మనిషిలో అతి ముఖ్యమైన ఘట్టం. మీ నలుగురు ఆ వెనక్కెళ్ళి ఆ ఘట్టాన్ని కానివ్వండి. ఏంటా ఘట్టం? అదే శోభన. శోభనవా? రండి. బావే ఎరగదీద్దా. రండి రా. అరిపొచ్చింది, ఇక్కడ బాండ్ చిరిగింది. సో ఇలాంటి పెళ్లిళ్ళు ఎక్కడా చూస్తుంటారు కదా. సో డోంట్ గో అవే, బీ విత్ us. మరో పెళ్లితో మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది